ఉధృతంగా ప్రవహిస్తున్న పికప్ ఆనకట్ట. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంత జూటూరు గ్రామంలో పికప్ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పికప్ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అక్కడి జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని రెవెన్యూ అధికారులు తెలిపారు. గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ పికప్ ఆనకట్ట దగ్గరకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ చేపల జాలర్ల తీరులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కుందు నది మధ్యలోకి వెళ్లి జాలర్లు చేపలు పట్టడం విశేషం. ఆదమరిస్తే అనంతలోకాలకు వెళతారు. అయినప్పటికీ వారు అలాగే కుందు నది మధ్యలోకి వెళ్లి చేపలు పడుతున్నారు. కనుక ఉన్నతాధికారులు స్పందించి జాలర్లు కుందు నదిలోకి వెళ్లి చేపలు పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంత జూటూరు వీఆర్ఓ సుంకన్న తమ సిబ్బంది వీఆర్ఏలు పికప్ ఆనకట్ట దగ్గర ఉండి అక్కడికి ఎవరిని రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారుల ఆదేశాల మేరకు సంతజూడు గ్రామం నందు పికప్ ఆనకట్ట నందు ప్రజలు కానీ ఎవరే కానీ రాకుండా చేయడమైనది. మరియు పశువులు కానీ నదిలో దిగనివ్వకుండా చేయడమైనది. చుట్టుపక్కల ప్రజలకు కూడా అప్రమత్తం చేసి అలర్ట్ చేయడమైనది. ఎవరే కానీ చేపలు లోపలికి పోకుండా ఉండాలి. అందరము వీఆర్ఏలు అందరం అప్రమత్తమై ప్రజలకు తెలియజేసి మరియు చేపల జాలలకు అందరికీ తెలియజేసి ఎవరే కానీ వెళ్ళనీయకుండా చేయడం అయినది.